క్రిష్ సత్యతో ఇలా అరుస్తూ ఉంటాడు. నువ్వు కనిపించకపోతే నేనెంత బాధపడ్డానో తెలుసా? నీ మీద బాధ్యత నిన్ను కన్న తల్లిదండ్రులకు మాత్రమే కాదు, నాకు కూడా ఉంటుంది. నేను నీకోసం పిచ్చివాడిలా అరిచాను, పిచ్చివాడిలా వెతికాను. నా మనసులో ఎంత బాధపడ్డానో నీకు తెలియదు అని చెప్పేసి పక్కనే ఒక చెట్టు ఉంటుంది. దానికి ఒక మొల కొట్టి అయితే ఉంటుంది. క్రిష్ గట్టిగా దానికి చేతిని అయితే కొట్టుకుంటాడు. ఇంకా క్రిష్ చేతికి గాయమవుతుంది. రక్తం కారిపోతూ ఉంటుంది. అప్పుడు క్రిష్ ఇలా అంటాడు, మీ అందరికీ ఈ చేతికి తగిలిన గాయం కనిపిస్తుంది, కానీ నా మనసులో ఇంతకు మించిన పెద్ద గాయమైంది. అది ఎవరికీ కనిపించదు, ఎవరు ఎప్పటికీ అర్థం చేసుకోరు అని చెప్పేసి క్రిష్ అలానే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సత్య ఇంకా క్రిష్ అన్న మాటల్ని ఆలోచిస్తూ ఉంటుంది. క్రిష్ అయితే రూమ్లో ఉండి తను బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే సత్య అయితే ఇంకా బ్యాండేజ్ తీసుకొని క్రిష్ దగ్గరకు వస్తుంది. తన చేతిని తీసుకొని చేతికి ఇంకా కట్టు కడుతూ ఉంటుంది. ఆ చేతికి నొప్పి తగలకుండా ఊదుతూ గాలి ఊదుతూ చేతుల్లో పట్టుకొని చూస్తూ ఉంటుంది. మరి క్రిష్ సత్య వైపు చూస్తూ ఉంటాడు. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.